అన్నా అన్న ఇక్కడ చూడ లెఫ్ట్ సైడ్ ఇంటికి వస్తున్నాడు. అంజీ జర ఫోటో దిగినాక లబ్బర్ కొబ్బరికాయ ఎగురుతుంది. సార్ ఇక్కడ సార్ అదే సైడ్ జరగాల నన్ను అంజనా ఒక్క నిమిషం. భూమి రోడ్డు మీద అగ్గిపెట్టా ముడ్డే పెడతాడు. మీ ముడ్లు తలకాయ లేపో సర్పంచ్ కూడా కరెక్ట్గా ఉన్నది. మొక్కలన్నీ నల్లగా వస్తున్నాయి. గిరిబాబు ప్రేమతో కొట్టు గట్టిగా కొట్టే వాటి పీకి ఏమన్నారా అంజీ నీ పనితనం ఎక్కువ చూడరా. నమస్కారం. చిక్కమార అయిపోతుంది, వస్తున్నాము. చిక్కమార అయిపోయింది, కొందరు చూసుకొని సంతోషంగా ఉందా ఇప్పుడు? ఎన్ని ఇచ్చిన మీద నీకు మళ్ళీ ఒక్క ఇల్లు ఇచ్చేది అన్ని కంప్లీట్ కావాలి. మాకు గౌరవం దక్కిందని చెప్పు. సంతోషమేనా? తీసుకోండి, అందరు తీసుకోండి. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్నో రోజుల నుంచిగా మాకు ఇల్లు లేదు కల ఈ ప్రభుత్వం వల్ల మాకు నెరవేరింది. డబల్ బెడ్రూమ్ అన్నారు ఇంతకుముందు, కానీ అవి కనిపిస్తారు ఉపయోగం ఉన్నాయని నేను మాకైతే నమ్మకం లేదు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వల్ల అయితే ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాం. సంతోషం. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఓకే. కారం దంచినట్టే కొడుతున్నాను మేడం. అది మంచిగా
నేను ఒక్కరా ఉంటా ఆరేడ ఇలా కొట్టడానికి ఆశ పడుతుంది కొడితే పైసలు వస్తున్నాయి. ఈ మండలం అంతా గీత మండలం సిస్టమ్ ఉంటుంది. అన్నా ఇక్కడ చూడనా ఏం మంచిగా వీడు ఎందుకు వచ్చిండు వీడు ఫోటో ఇప్పుడు నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అలా చేయది మనం మమత పట్టుకునే పని కాదు. ఓకే ధన్యవాదాలు శంకరన్న గారికి, అంజన్న గారికి, అందరికి ధన్యవాదాలు. వచ్చినాయి 3,40,000 వచ్చినాయి. కూడా వస్తాయి. చాలా సంతోషం. గత కొన్ని సంవత్సరాల కిందట మేము ముట్పూర్కి ఎప్పుడు వచ్చిన కూడా అప్పుడు వీళ్ళందరూ కూడా మా వాళ్ళంతా అంజి కానీ నరసింహన్న రవి వీళ్ళంతా సీను ఇల్లు లేక ఎంతో ఆందోళన పడతా ఉంది. ఇలా ముట్పూర్ ప్రజల ఆశీస్సులతోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కోరిక మేరకు దాదాపు 20 ఇండ్లు ఇస్తే 24 ఇండ్లు ఇచ్చినాం. 24 ఇండ్లు పూర్తి చేసుకోబోతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ వాళ్ళ గృహప్రవేశాలు 2 చేసుకున్నారు. మా అక్క నిర్మలమ్మ గారు, మల్లమ్మ గారు ఇద్దరు కూడా పూర్తి చేసుకొని మాకు ఈ గృహప్రవేశానికి పిలిస్తే కాంగ్రెస్ కుటుంబం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఒక సాంప్రదాయం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశాలు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు సారెబెట్టి బట్టలు పెడతా ఉంటాం. కానీ మేమందరం కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ సర్పంచ్ ఆధ్వర్యంలో అంజిరెడ్డి అంజి మమత ఆధ్వర్యంలో ఇక్కడ వారికి బట్టలు కూడా పెట్టడం జరిగింది. వారంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. అంటే ఒక చిరకాలమైన కళ నెరవేరింది. ఒక గౌరవం. మేము ఒక ఇల్లు, పక్క ఇల్లు నిర్మాణం చేసుకున్నాం. ఈ ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రామాలలో 157 గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామంలో యావరేజ్ 10 నుంచి 25 ఇండ్లు కట్టుకుంటూ ఉన్నారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క ఇందిరమ్మ పథకం వల్ల ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి 2వ విడత రేపు మార్చి తర్వాత కూడా 2వ విడత రాబోతూ ఉంది. ముఖ్యంగా ఈ గ్రామ అర్హత కలిగిన పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఒక ఎమ్మెల్యేగా నేను 24 ఇండ్లే కాదు, ఇంకా ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఇంకా ఇండ్లు ఇస్తాం. తప్పకుండా ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ ముట్పూర్ గ్రామ పెద్దలందరూ గౌరవ చూడు
గాలి నడుస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మీడియా పెద్దలకు, సర్పంచ్కి, ఎమ్మెల్యే గారికి అందరికీ నాకు ధన్యవాదాలు. వందనాలు. బాగుంది. బాగుంది. ఎన్ని గదాలు అన్న మొత్తం? ఇక 64 కదా. 2 బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్. బాగుందా? బాగుంది. వచ్చిందా? బాగుంది. బిల్లు వచ్చింది. ఫస్ట్ బాగుంది. నుంచి బునాది కట్టినప్పుడు అప్పుడు బిల్లు వచ్చిందా? బిల్లు వస్తున్నాయి. బిల్లు మంచిగా వచ్చింది. కాకపోతే కొంచెం లేట్ అయింది కానీ వచ్చింది. మొత్తం ఎన్ని ఇచ్చారు ఊళ్ళో? ఇది 25 అన్నారు కానీ మరి అన్ని అయితే మాకు ఇందిరమ్మ ఇల్లు రావడం వల్ల ఇల్లు కళ అనేది సాకారమైంది. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యే సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ ఎన్నో రోజులుగా మేము ఇల్లు కట్టుకున్నామని ఆలోచన ఉంది. కానీ ఈ ప్రభుత్వ కృషి వల్ల ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఒకటి సహకారం జరగడం వల్ల ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నాం. ఇప్పటి వరకు మాకు 4 లక్షల అమౌంట్ వచ్చింది. ఇంకొక బిల్లు పెండింగ్ ఉంది. అది కూడా త్వరలో వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ అన్న గారు వచ్చి ఈ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ఓపెన్ చేయడం వల్ల మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రత్యేకంగా సార్కు ధన్యవాదాలు. సెక్రటరీని ముప్పూరు గ్రామానికి 24 ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. అందులో దాదాపుగా 20 ఇళ్ళు కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. ఇంకో 4 త్వరలోనే స్టార్ట్ అవ్వబోతున్నాయి బేస్మెంట్ స్టేజ్లో. అయితే ఇక్కడ మొదటిగా ముప్పూరు గ్రామంలో గాలి మల్లమ్మ వెంకటేశం గారు ఇల్లు చాలా ఉత్సాహంతో ఇంటిని వచ్చినందుకు పూర్తి చేసుకున్నారు. ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి 4 లక్షల రూపాయల వరకు బిల్లు వచ్చింది. ఇంకా 1 లక్ష రూపాయల ఫైనల్ బిల్లు కూడా అది ఫైనల్ స్టేజ్ కూడా కొట్టినాము. అది కూడా త్వరలో వస్తుంది. ప్రత్యేకంగా ఎమ్మెల్యే శంకరన్న గారికి ధన్యవాదాలు. మా దగ్గర జరిగినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశానికి ఈరోజు హాజరు కావడం జరిగింది. మా ఊరికి ఎమ్మెల్యే శంకరన్న గారు 24 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 10 నుంచి 15 ఇళ్ళు కంప్లీటెడ్కి వచ్చినాయి. ఇంకొక 4-5 ఇళ్ళు ఒక నెల 15 రోజులు అవి కూడా అయిపోతాయి. అలాగే ఇప్పటివరకు జరిగినటువంటి ఇళ్ళ నిర్మాణానికి సహకరించిన ప్రభుత్వానికి మరియు శంకరన్న గారికి మాతో పాటు ఉండే అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా ఆసక్తి ఉండాలి పేద ప్రజల నుండి ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరికి వస్తే మేము ఖచ్చితంగా వాళ్ళకి సహకరించి శంకరన్న గారితో మాట్లాడి ఎన్ని ఇళ్ళైనా సరే ఇప్పటికే ఖచ్చితంగా సహకరిస్తామని, మరియు ఊళ్ళో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే ఈరోజు జరిగినటువంటి బ్రిడ్జ్లకు సంబంధించిన కానీ, ఇంకా సోలార్ లైట్లు కానీ, లైటింగ్ కానీ, ఇవన్నీ 17 లక్షలతో లైట్లు కూడా శాంక్షన్ అయ్యాయి. అవి కూడా త్వరలోనే ఇన్స్టాలేషన్ చేస్తాము. మరి ఇంకా గ్రామ పంచాయతీ కానీ, మహిళా సంఘం బిల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా అతి త్వరలో కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలన్నింటికీ సహకరించినటువంటి ఎమ్మెల్యే శంకరన్న గారికి, మరియు మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణనారాయణ గారికి, మరియు పురుషోత్తమన్న గారికి, జితేంద్రనారాయణ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. గృహప్రవేశాలు జరిగినాయి. మళ్ళీ గాలి నిర్మలమ్మ గారు మరియు గాలి మల్లమ్మ గారి ఇంట్లో గృహప్రవేశాలు ఈరోజు జరిగినాయి. అలాగే ఊళ్ళోకి సంబంధించినటువంటి డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, వాటర్కి సంబంధించిన మోటార్లు కానీ, ఇంకా ఏదైనా సరే ఖచ్చితంగా చేస్తాను. నన్ను ప్రత్యేకంగా మా ఊరు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, నన్ను గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఏదైనా నా దృష్టి వరకు తీసుకొస్తే నేను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అది సకాలంలో చేయిస్తానని మాటిస్తున్నాను. ఇంకా ఏదైనా ఉంటే జనాలు ఎవరికైనా సరే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నా దగ్గర రావాలని కోరుకుంటున్నాను. నా పేరు సరిత, ముప్పూరు గ్రామం. ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు అందరికీ సంతోషంగా ఉంది. శంకరన్న గారు ఎమ్మెల్యే వచ్చి 2 ఇండ్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. అందువల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ఈరోజు కొల్లూరు మండలంలో రామచంద్రపురం మొదలుకొని రేగల్ చిల్కుమార్ వరకు ఇల్లు హెచ్ఎండే నిధుల నుంచి అవైలబుల్ ఉన్న ఫండ్స్ హెచ్ఎండే నిధులు కాబట్టి త్వరితగతిన పూర్తి చేయాలి. అక్కడ ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది, రైతులకు చాలా ఇబ్బంది ఉంటుంది. హై లెవెల్ బ్రిడ్జిలని శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ రైతులు గ్రామ పెద్దలు అందరూ అడుగుతూ ఉన్నారు. ఆ రోడ్డు
డబుల్ రోడ్ చేయాలని విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. దాన్ని తప్పకుండా రైతులు సహకరిస్తే, రోడ్డు విస్తరించడానికి రైతులు సహకరిస్తే తప్పకుండా రోడ్డు డబుల్ రోడ్ చేస్తామని కూడా మాట్లాడారు. ఈరోజు మాత్రం అన్ని హై లెవెల్ బ్రిడ్జిలకు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అదేవిధంగా మండల్ హెడ్ క్వార్టర్, కొందూరు మండల్ హెడ్ క్వార్టర్లో ఇక్కడ గ్రామ పెద్దల విజ్ఞప్తి మేరకు కొన్ని సీసీ రోడ్లు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదేమైనా మండలం అభివృద్ధి కావాలనే ఒక ఆకాంక్షతో నేను ముందుకు పోతా ఉన్నా. ఇక్కడ ప్రజలందరూ కూడా, నాయకులందరూ పార్టీలకు ఖచ్చితంగా కూడా సహకరిస్తారు. ఇంకా 3 సంవత్సరాలలో ఈ యొక్క మండలం యొక్క రూపురేఖలు మారబోతూ ఉంది. తప్పకుండా ముందు కూడా అందరు సహకారం తీసుకొని ముందుకు అన్న. ఇంకోటి బ్రిడ్జ్ కూడా ప్రాసెస్లో ఎట్లా ఉంటుందంటే, నిధులు ఒకే రోజు అన్ని పెట్టారు. ఒక లిస్టు ఫస్ట్ ప్రపోజల్ పెట్టినాం, ఇవన్నీ వచ్చేసాయి. సెకండ్లో ఉంది, అది కూడా చేపిస్తాం. కొందూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో 5 లక్షలు వర్క్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఉమెన్దార్ రోడ్లో ఇది రామ మందిరం వరకు ఇచ్చిన 5 లక్షల వర్క్ గురించి, అదేవిధంగా ఇది మన పోలీస్ స్టేషన్ వరకు ఇచ్చిన 5 లక్షల గురించి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఏ విషయమైనా ఆయన మాకు పనిచేస్తాడని చెప్పేసి ఆయన నమ్మకంతో తన ఊరు డెవలప్మెంటే కావాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి మేము అందరం ముందుకెళ్తున్నాం. కాబట్టి పార్టీలకు అతీతంగా అయినా సరే ఊరు డెవలప్మెంట్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్క విషయం ఆయన దృష్టికి తీసుకుపోతాం. ఆయన కూడా, మా ఎమ్మెల్యే సార్ కూడా ప్రతి ఒక్క ఊరు నా ఊరు అనుకునే దృక్పథంతో అభివృద్ధి పథంలో నడుస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కేంద్రంలో గౌరవ ఎమ్మెల్యే గారు కొందూరు గ్రామానికి రావడం జరిగింది. అందులో భాగంగా కొందూరు గ్రామానికి 15 లక్షల సీసీ రోడ్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కొందూరు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారు. మరి ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే కొందూరు గ్రామం పైన చాలా ప్రేమతో ప్రతి ఒక్కటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, లేకపోతే గ్రౌండ్ కానీ, స్కూల్స్ కానీ ప్రతి ఒక్కటి మా కొందూరు గ్రామాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి కొందూరు గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏర్పాటు చేసినటువంటి సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే గారికి మా కొందూరు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో అభివృద్ధి విషయాల ముందుకు తీసుకెళ్తుంది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు మా కొందూరు మండలంకి వచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా స్టేడియము, అలాగే ఫోర్త్ వే, ఇంకా గ్రామాల్లో కాకుండా మండలాల్లో కూడా అనేక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇక ముందు కూడా జరుగుతాయని చెప్పేసి ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. కావున మా ఎమ్మెల్యే గారికి మా కొందూరు గ్రామ మండల ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయనకు రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం.